కొట్టుకుంటున్నారు? స్టూడెంట్స్ అంటే కొట్టుకోవాలి కదా. స్టూడెంట్స్ అంటే కొట్టుకోవాలి కాదు, మీకు లైఫ్ టైం మెంబర్షిప్ కావాలి లైబ్రరీలో అని అడిగారు, అందుకని కొట్టుకుంటున్నారు. నేను డిసైడ్ చేస్తాను. అంటే కూర్చోండి కూర్చోండి కూర్చోండి. రే ఎక్కడ్రా నా ప్యూను, రే రారా. మేడం ఇన్ని బుక్స్ మేడం, మేడం బుక్స్ అని మీరు చదివారు మేడం? కొనమని చెప్పారు కానీ చదవమని చెప్పలేదురా. మేడం మీ లైబ్రరీ స్పెషాలిటీ ఏంటి మేడం? నీ లైబ్రరీలో ఏ పుస్తకం ఎక్కడ ఉందో టక్కుమని చెప్పేస్తా. అయితే నాకు మ్యాథ్స్ పుస్తకం కావాలి మేడం. తెలియదు. అదేంటి మేడం? తక్కువని చెప్పేసా. సో మీకు మెంబర్షిప్ కావాలి అంతేనా? కానీ ఈ సంవత్సరం మనం ఒక్కళ్ళకి మాత్రమే మెంబర్షిప్ ఇవ్వగలుగుతాం కాబట్టి నేను ఒక ప్లాన్ తో వచ్చాను. మేము కొన్ని సర్వే క్వశ్చన్స్ కండక్ట్ చేసేసాం. ప్రతి క్వశ్చన్ లోనూ 4 ఆన్సర్లు ఉంటాయి. ఆ 4 ఆన్సర్లో టాప్ ఆన్సర్ ఏదో బజర్ నొక్కి గెస్ చేసిన వాళ్ళకి మీ దగ్గర ఉండేటువంటి డబ్బులు ఎంతైనా మీరు పెట్టొచ్చు అనమాట. ఆ డబ్బులు ఒకవేళ కరెక్ట్ అయినట్టయితే 3 టైమ్స్ పెరుగుతుంది, లేదంటే ఆ డబ్బులు పోతాయి. అండ్ అలాగే ఒకళ్ళు ఆన్సర్ చెప్పిన తర్వాత ఇంకొకళ్ళు అది రైట్ ఆర్ రాంగ్ అని గెస్ చేయొచ్చు. వాళ్ళు పెట్టినటువంటి అమౌంట్ 2 టైమ్స్ అవుతుంది, లేదంటే అమౌంట్ పోతుంది. ఇలా పోగా 4 క్వశ్చన్లు అయిపోయిన తర్వాత ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బులు మిగులుతాయో వాళ్ళకి నేను లైబ్రరీ లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చేస్తాను. హౌ ఇస్ ఇట్? సరే మొదలు పెడతామా మరి? మా మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే, అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడని పదం ఏమిటి? ఓకే బాయ్, ఇప్పుడు పడుకుంటా. అనుదీప్ గారు మీకేమనిపిస్తుంది, అమ్మాయిలకి నచ్చని పదం ఏంటి? కొన్ని ఉంటాయండి వాళ్ళకి కొన్ని. ఓకే, మేము 4 ఆప్షన్స్ ఇస్తున్నాము. అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడని పదం ఏమిటి? ఏ బేరాలు లేవు, బి ఆంటీ, సి త్వరగా రెడీ అవ్వు, డి వంట చెయ్యి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడని పదం ఏమిటి? బేరాలు లేవు, త్వరగా రెడీ అవ్వు. మ్యాట్ 2 వాళ్ళు బజర్ నొక్కారు. బి ఆంటీ. ఆంటీ. ఎంత అమౌంట్ పెడతారు? 1,00,000. ఓకే, 1,00,000 రూపాయలు పెట్టారు వీళ్ళు. ఆన్సర్ ఆంటీ అని. ఒకవేళ కరెక్ట్ అయినట్టయితే 3 టైమ్స్ పెరుగుతుంది. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? రాంగ్. ఎంత పెడతారు? 2,00,000. ఒకవేళ మీరు అనుకున్నది రైట్ అయితే మీ అమౌంట్ డబుల్ అవుతుంది. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? రాంగ్ ఆన్సర్ అండి. ఆంటీ ఇస్ నాట్ ద రైట్ ఆన్సర్. బేరాలు లేవు అనేది రైట్ ఆన్సర్. అండ్ వీళ్ళేమో మీ ఆన్సర్ రాంగ్ అని ముందే గెస్ చేయడం వల్ల వీళ్ళ అమౌంట్ డబుల్ అయింది. మీరు రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల ఇప్పుడు ఒక లవ్ ప్రపోజల్ సీన్ చేయాల్సి ఉంటుంది. దీని మీద కూడా ఆధారపడి ఉంటుంది మనకి లైఫ్ టైం మెంబర్షిప్ వస్తుందా రాదా అనేది. ఓకే మిస్టర్ నేచురల్లీ రామ్, లవ్ ప్రపోజ్. అమ్మా ఎవరైనా ఒక అమ్మాయి వెళ్తుందా? నీలాం స్ట్రాంగ్ అంటే నీకు కోపం లేదా? నాకు చాలా కోపం. ఎందుకు? నీ మీద కాలు పెట్టి తొక్కాడు కదా. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెనేమో గిల్లిపోమాకే. ఇలాంటి లవ్ ప్రపోజల్ నా లైఫ్ టైం లో క్యాష్ ప్రోగ్రామ్ లో జీన్స్ లో సుమార్డాలో కూడా చూడలేదమ్మా నేను. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. టీచర్ లెసన్ చెప్తున్నప్పుడు స్టూడెంట్స్ చేసేటువంటి ఆకతాయి పనులు ఏమిటి? ఏ పక్కవాడిని గిల్లడం, బి ముచ్చట్లు పెట్టడం, సి సెల్ ఫోన్ వాడడం, డి దొంగతనంగా తినడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టీచర్ లెసన్ చెప్తున్నప్పుడు స్టూడెంట్స్ చేసేటువంటి ఆకతాయి పనులు ఏమిటి? పక్కవాడిని గిల్లడం, ముచ్చట్లు పెట్టడం. అంటే షాక్ కొడుతుందని ఎవరైనా చెప్పారా? ఏ మేడం, ఒక 1,00,000 రూపాయలు. పక్కవాడిని గిల్లడం ఆప్షన్ ఏ 1,00,000 రూపాయలు పెట్టారు. రాంగ్ ఆన్సర్ 3,00,000. మీరు 1,00,000 రూపాయలు పెట్టారు, వీళ్ళు 3,00,000 పెట్టారు మీ మీద. మరి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. What is this,
ఐఎమ్ సో సారీ, మీ ఆన్సర్ రాంగ్ అయ్యింది. మీరు పెట్టినటువంటి డబ్బులు పోయాయి, కానీ మీరు పెట్టినటువంటి 3 lakhs డబుల్ అయింది. ఒక పంచేద్దాం, మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు కాబట్టి మీరు ఒక 2 పుషప్స్ తీయండి చాలు. ఇటు నుంచి ఒకళ్ళు అటు నుంచి ఒకళ్ళు పోటీ అండి. చూద్దాం ఏ టీం వాళ్ళు ఎక్కువ బాగా చేస్తారో వాళ్ళకి లైఫ్ టైం మెంబర్షిప్ కి ఇంకొక అవకాశం వచ్చినట్టే. రెడీ 1 2 3 గో. మూడో క్వశ్చన్, మనకి తెలియనటువంటి వ్యక్తుల్ని ఎక్కువగా అడిగేది ఏమిటి? ఏ అడ్రస్, బి చిల్లర, సి లిఫ్ట్, డి టైమ్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మనకి తెలియనటువంటి వ్యక్తుల్ని ఎక్కువగా అడిగేది ఏమిటి? అడ్రస్, చిల్లర, తెలిసి నొక్కారా తెలియక నొక్కారా? తెలిసి తెలియక నొక్కారా? బి చిల్లర. లాక్ అయిపోయింది. లాక్. ఒక సెకండ్ ఆగండి. లాక్ లాక్. హలో బ్రదర్ ఆగండి. హలో అయిపోయింది. 10 మంది మాట్లాడుతున్నా ఏం వినిపిస్తలే. చిల్లర పంచాయతీ, చిల్లర పంచాయతీ. అది కాదు, ఏం మాట్లాడుతున్నారు మామ వాళ్ళు? చిల్లర. అది మళ్ళీ కూర్చోండి ఒకసారి అండి. మీరు కూర్చోండి. లేదు మీరు చిల్లర అని చెప్పేసి. చిల్లర అని చెప్పలే నేను. నేను మామూలుగా మిమ్మల్ని చిల్లర ఉందా అని అడుగుతున్నాను. ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు? దీనికి చిల్లర చేంజ్ ఏమన్నా ఉందని అడుగుతున్నా. అడ్రస్ అండి. ఓకే, ఎంత? 2 లక్షలు మ్యామ్. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? రైటా? రైట్. అమ్మో, ఫస్ట్ టైం నమ్ముతున్నారు. 2 లక్షలు. మిమ్మల్ని నమ్ముతున్నారు మొట్టమొదటిసారి. ఇది రైట్ అని వీళ్ళు కూడా అనుకుంటున్నారు. సో అందరూ అడ్రస్ అంటున్నారండి. అడ్రస్ కరెక్టా కాదో చూద్దాం. చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఐఎమ్ సో సారీ, 2 టీమ్స్ రాంగ్ గెస్ చేశాయి. మీరు అడ్రస్ అనుకున్నారు కానీ అది టైం. అలా మీ డబ్బులు కూడా పోయాయి, మీ డబ్బులు కూడా పోయాయి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఎవరి నుండి మెసేజ్ కోసం మనం పదే పదే ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటాము? నెట్ బ్యాలెన్స్ ఉందా లేదా? ఇంత టాలెంటెడ్ ఉన్నా. నేను కళ్యాణ్ శంకర్ గారి దగ్గర మెసేజ్. నెక్స్ట్ ఏమన్నా స్టోరీ ఏమన్నా చెప్పినా పెద్ద యాక్సెప్ట్ చేయడం, మళ్ళీ ఇట్లాంటి షోలు మాత్రం చెప్తాడు. ఆప్షన్స్, ఎవరి నుండి మెసేజ్ కోసం మనం పదే పదే ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటాము? ఏ లవర్ నుండి, బి బ్యాంక్ నుండి, సి భార్య లేదా భర్త నుండి, అండ్ డి ఆఫీస్ నుండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎవరి నుండి మెసేజ్ కోసం మనం పదే పదే ఫోన్ చెక్ చేసుకుంటూ ఉంటాము? లవర్ నుండి, బ్యాంక్ నుండి. మీరు చూడ్డానికి వెళ్ళారు, ఈయన కొట్టాడా? ఏ లవర్ నుండి. ఓకే, లవర్ నుండి లాక్. ఎంత అమౌంట్ పెడతారు? 4 lakhs. కరెక్ట్. 4 lakhs. 4 lakhs. 4 lakhs. సో లవర్ నుండి మెసేజ్ అని మీరు 4 lakhs పెట్టారు. మీరు అదే రైట్ ఆన్సర్ అని చెప్పి 4 lakhs. మ్యాట్ 2 మీరే లీడ్ లో ఉన్నారు. అంటే మీకు లైబ్రరీ లైఫ్ టైం మెంబర్షిప్ కూడా వచ్చేలాగా కనిపిస్తోంది. కానీ చూద్దాము రైటా కాదా. రైట్ ఆన్సర్. కొట్టరా కొట్టు తీరు మారో, కొట్టలే తగలా హుషారో. కంగ్రాచులేషన్స్, మీరు కూడా రైట్ ఆన్సర్ చెప్పారు. లవర్ నుండి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇద్దరికి కూడా డబ్బులు వచ్చేసాయి. వీళ్ళకి ట్రిపుల్ రావడం వల్ల మ్యాడ్ వాళ్ళు లీడ్ లోకి వచ్చేసారు, మ్యాడ్ 2 కన్నా ఎక్కువగా. సో మా లైబ్రరీ మెంబర్షిప్ మీకే అప్పచెప్తున్నాము.